ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోసం భక్తుల పోటీ ఆన్లైన్లో నిమిషాల్లోనే అన్నమాట. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్ వచ్చింది. జూలై నెలకు గాను సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల చేయగా టికెట్లను హాట్ కేకుల్లా భక్తులు బుక్ చేసుకున్నారు. అంగప్రదక్షిణము టోకెన్లను విడుదల చేసిన 4 నిమిషాల్లోనే భక్తులు పొందారు. 20 నిమిషాల వ్యవధిలో వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గంట 58 నిమిషాల వ్యవధిలో 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పూర్తయ్యాయి. అంటే తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత డిమాండ్ ఉందనే చెప్పొచ్చు. అంటే ఆ దేవుడికి డిమాండ్ ఉందనే చెప్పొచ్చు. అలా డిమాండ్ అని దేవుడి దగ్గర అనకూడదు. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఈ జూలై మంత్లో అంత భక్తులు వేచి ఉన్నారు శ్రీవారి దర్శనం కోసం అని చెప్పడానికి నేను ఈ మాట అంటున్నాను. తిరుమల శ్రీవారి టికెట్లకు భారీ డిమాండ్ అనే చెప్పొచ్చు. ఆన్లైన్లో విడుదలైన నిమిషాల్లోనే ఖాళీ. వీకెండ్ మినహా మిగిలిన రోజులలో రద్దీ అసలు ఏమి ఉండట్లేదు, కానీ వీకెండ్లోనే చాలా రద్దీ ఉంటుంది. తిరుమల శ్రీవారిని జూలై నెల దర్శన టికెట్ల సేవలు, వసతి గదులు టికెట్లను టీటీడీ విడుదల చేసిన విషయము మనం ఇందాక చెప్పుకున్నాము. ఈ టికెట్లను భక్తులు నుంచి డిమాండ్ బాగా పెరిగింది. నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ ఖాళీ అయ్యాయి. ఈ నెల 23 ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణము టోకెన్ల కోటాను విడుదల చేశారు. ఈ టికెట్లు కేవలం 4 నిమిషాల్లోనే మొత్తం టికెట్లను బుక్ చేసుకున్నారు. అంతేకాదు ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు జూలై నెలకు సంబంధించిన వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. భక్తులు కేవలం 20 నిమిషాల్లోనే టికెట్లు మొత్తం పొందారనమాట. అంటే మరోవైపు ఇవాళ ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయగా కేవలం గంట 55 నిమిషాల్లోనే అన్ని టికెట్లు ఖాళీ అయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలలో గదుల కోటా విడుదల చేయగా వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది. అంతేకాదు తిరుమలపై ఎన్నికల ఎఫెక్ట్ కనిపిస్తుంది. సిఫారసు లేఖల్ని టీటీడీ అనుమతించకపోవడంతో భక్తుల రద్దీ తగ్గింది. వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళి నేరుగా స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో కంపార్ట్మెంట్లో వేచి ఉండకుండా దర్శన భాగ్యం కలుగుతుంది. సామాన్య భక్తులకు దర్శనం త్వరగా పూర్తి కావడంతో వారంతా ఆనందంగా ఉన్నారు. ఇక వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాల శ్రీ కోదండస్వామి వారి తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉదయము సుప్రభాతంతో స్వామివారిని మేలుకొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవాలకు స్వపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనము, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఆసీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. చంద్రగిరి శ్రీ కోదండస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో మంగళవారము శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేలుకొల్పి మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 10 నుంచి 11:30 గంటల వరకు అర్చకులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్థులకు ఉత్తరీయం, రవికే అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు. అనంతరం సాయంత్రం 6 నుంచి రాత్రి 7:30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
ఇవి తిరుమలకు సంబంధించిన అరగంట ముందు వచ్చిన విశేషం అన్నమాట. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.